అందరికీ ప్రైజుల ప్రియులారా, మరొకసారి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతకైన స్తోత్రములు. ఆయన ఇచ్చి ఆయన ఒక మాటలు నా ద్వారా పలకడానికి, అనేకులు హృదయాన్ని హత్తడానికి ఆయన ఇచ్చిన గొప్ప ధన్యతకైన స్తోత్రములు ప్రియులారా. అయితే ఈరోజు నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ యొక్క మాట చెప్పే ముందు చిన్న ప్రార్థన చేసి ఆ యొక్క మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన. ప్రభువానికి స్తోత్రములు, మరొకసారి అవకాశం ఇచ్చిన మాటలు చెప్పడానికి నీకు కొద్ది మాటలు చెప్పుచుండగా వేసా. ఎవరైతే ఒక మాటలు వింటారో వారికి మనోనేతలకు వేసే ఈ యొక్క మాటలు అందించి మీరే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియులారా, ప్రభువు నామం పేరట మీ అందరికీ నా వందనాలు ప్రియులారా. అయితే దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చి ఆయన ఒక మాటలు తెలపడానికి ఆయన ఇచ్చిన గొప్ప ధన్యతకే స్తోత్రములు. అయితే నేను రోజు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంట మాటయ్యా అంటే, ఈరోజు మనము జనవరి 2వ తారీఖులోకి వచ్చాం ప్రియులరా. అయితే ఈ యొక్క కొత్త సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటయ్యా అంటే, నేను ఒక వర్షం చూపించి, అంటే ఒక బైబిల్ గ్రంథంలో ఆ యొక్క మాటను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఏంటో ఒక మాట అంటే నేర్చుకోవాల్సిన పద్ధతిని నేను చెప్పబోతున్నాను ప్రియులరా. 2 కొరింథీయులకు 5:17 చూసినట్లయితే, కాగా ఎవడైనా క్రీస్తు యందు నందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇది క్రొత్తవాయును. పిల్లలు అక్కడ పాతవి గతించిననే మాటను మనం చూస్తున్నాం. పాతవి గతించినంటే చూడండి, ఈ యొక్క 2025 సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరంలో ఏమైతే పాత ఉన్నాయో అవన్నీ మనం ఏం చేయాలంటే ఆ యొక్క సంవత్సరంలోనే విడిచిపెట్టాలి పిల్లరా. మన యొక్క పాప జీవితం, మన యొక్క అపవిత్రత జీవితం, మన యొక్క రోగకరమైన జీవితం, మన యొక్క శ్రమ జీవితం, ప్రతిదీ మనం ఏం చేయాలంటే ఆ యొక్క పాత సంవత్సరంలో విడిచిపెట్టి ఏమవ్వాలంటే క్రొత్త అవ్వాలి ప్రియులారా. క్రొత్త అవ్వాలి మనం. ఎలాగంటే క్రొత్త జీవితం కలిగి ఉండుట, క్రొత్త పద్ధతి కలిగి ఉండుట, క్రొత్త ఆత్మీయ జీవితం కలిగి ఉండుట, క్రొత్త ప్రార్థన జీవితం, క్రొత్త వాక్కు జీవితం కలిగి ఉండాలి ప్రియులారా. ఎప్పుడైతే ఆ యొక్క జీవితం కలిగి ఉంటున్నాడో మనం ఉంటామో, అప్పుడు ప్రభు అంటున్నాడు కదా, నేను మీకు ఏం చేస్తాను అన్నాడంటే క్రొత్త ఆశీర్వాదాలను ఇస్తాను, క్రొత్త అద్భుత కార్యాలు చేస్తాను, క్రొత్త విధమైన మిరాకిల్స్ చేస్తాను అన్నాడు ప్రియులారా. అయితే మనం దానికి కావాల్సిన పద్ధతి ఒకటి ఏంటంటే, పాత జీవితాన్ని వదిలిపెట్టాలి, పాత తలంపులను వదిలిపెట్టాలి, కొత్త జీవితం కలిగి ఉండాలి, కొత్త పద్ధతి కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను కూడా మిమ్మల్ని ఏం చేస్తానంటే కొత్త కార్యాలతో నింపుతాను, కొత్త జీవితాన్ని ఇస్తానంటున్నాడు ప్రియులారా. కాబట్టి అటువంటి జీవితం కలిగి ఉన్నాం. ఎందుకంటే చూపు పాతవి అని మనం చూసినట్లయితే పాతవి ఏమి చేయవు ప్రియులారా. కానీ కొత్త జీవితాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, కొత్త కార్యాలు చేస్తానన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం అటు జీవితం కలిగి ఉన్నాం, దేవుని నుంచి వచ్చే కొత్త ఆశీర్వాదాలను కలిగి ఉన్నాం. మన యొక్క పాత జీవితం, మన యొక్క పాపపు జీవితాన్ని ఆ యొక్క పాత కాలంలోనే వదిలేద్దాం. ఈసారి నుంచి అయినా కొత్త జీవితం కలిగి ఉంటాం. అతి ధన్యత నీకు, నాకు, ప్రభు అందరికీ దయచేయను గాక. ఆమె ఈ కొద్ది మాటలు దేవుడి నుంచి ఆశీర్వదించును గాక. ఆమె అందరికీ వందనాలు ప్రియులారా. చిన్న ప్రార్థన తీసుకుని ఒక వాక్యాన్ని ముగించుకున్నాను. ప్రభువునికి స్తోత్రములు. మరొకసారి అవకాశాన్ని ఇచ్చి నేను చెప్పబోయినందుకు, ఏమనయ్యా, పాత జీవితాన్ని మేము వదిలేసి నీ యొక్క కొత్త జీవితాన్ని మేము ప్రారంభించగల శక్తిని మాకు దయచేయండి. నీ యొక్క ఆత్మీయతలో ఈ కొత్త ఈ సంవత్సరంలో కొత్త జీవితాన్ని మాకు దయచేసి, కొత్త విధమైన క్రియల ద్వారా, కొత్త విధమైన ఆశీర్వాదాల ద్వారా మమ్మల్ని నింపమని, కొత్త మార్గాన్ని మాకు చూపించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ ప్రైజ్ లార్డ్ ప్రియులారా. ఆమేన్.